కార్యక్రమాల వర్గీకరణ ఎలా ఉండాలి? కార్యక్రమము, కార్యం అంటే పని. ఒక ఉద్యమం నడవడానికి పని ఉండాలి. ఓ పనిని ఒక వరుస క్రమంలో చేయడానికి కార్యక్రమం అంటాం. ఏ పని ముందు ఏ పని తర్వాత అనేది. ఒక సంస్థ తన ఉనికిని చాటుకోవడానికి మొదట ప్రయత్నం చేస్తుంది. తర్వాత ప్రజల కోసం పనిచేయాలనుకునే సంస్థ ప్రజల సమస్యల్ని పరిచయం చేయడానికి. అంతటితో పూర్తి కాదు అది. సమస్యని పరిష్కరించడం ద్వారానే ఆ కార్యక్రమం పూర్తి అయినట్టు. కార్యముల యొక్క క్రమం పూర్తి కావడం అంటే తను తాను పరిచయం చేసుకోవడం, సమస్యని పరిచయం చేయడం, సమస్యని పరిష్కరించడం. ఏ మేరకు సమస్యని పరిష్కారం చేస్తామో ఆ మేరకు ఆ సమాజం మెరుగైన సమాజం కింద మారుతుంది. కాబట్టి మెరుగైన సమాజాన్ని నిర్మించటమే ఉద్యమాన్ని నిర్వహించే సంస్థ యొక్క ధ్యేయమై ఉంటుంది. ఆ క్రమంలో ముందు తన పరిచయం, సమస్య పరిచయం, పరిష్కారం. కొన్ని మధ్యలో ఆగిపోతాయి. పరిష్కారం దాకా పెద్ద సమస్యలు అయితే మనం తీసుకెళ్ళలేం, జీవితాలు కూడా చాలు. అప్పుడు సమస్యను పరిచయం చేస్తూ ఉంటాం, అక్కడ ఆగిపోతాం. ఈరోజు చాలా ఉద్యమాల పరిస్థితి ఏంటంటే, చాలా సంస్థల పరిస్థితి కూడా తమ ఉనికిని చాటుకోవడానికే అదే కార్యక్రమము అనే పద్ధతిలో ప్రవర్తిస్తూ ఉన్నాయి. తన ఉనికినే చాటుకోవడానికి తిప్పలబడే సంస్థలు ఎప్పుడు సమస్యల గురించి పరిచయం చేయాలి, ఎప్పుడు సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. అందుకని కార్యక్రమాల క్రమము ఈ 3 దశల్లో జరుగుతుంది. ఇది సజావుగా నడవాలంటే ఈ పని చేసే మనుషులు కావాలి. ఒక్క మనిషి అంటే ఒక్క మనిషి ఈ వరుసలో చేసుకుంటూ పోతాడు. తనకి తోడు మరింత మందిని సంపాదించుకుంటే ఈ సమస్యలు పరిష్కరించడం అనే పని మరింత సులువవుతుంది. కాబట్టి కార్యక్రమం పక్క, అది చేయడానికి నిర్మాణం పక్క, ఇవి 2 ఉద్యమ సంస్థలు నిరంతరం చేయాల్సి ఉంటుంది. ఆ నిర్మాణం కూడా 3 తరాల నిర్మాణాన్ని నిర్మించుకోవాలా. ఒక తరం చనిపోతూ ఉంటే ఇంకో తరాన్ని రెడీ చేసుకోవాలా. ఈ విషయంలో కొన్ని పీఠాధిపతులు ముసలి పీఠాధిపతి, మధ్య వయసు పీఠాధిపతి, పిల్ల పీఠాధిపతి ముగ్గురిని పెట్టుకుంటారు. ముసలి పీఠాధిపతి మరణించగానే మధ్య వయసులోని పీఠాధిపతి ప్రమోట్ అవుతాడు, మళ్ళీ కొత్త పిల్ల పీఠాధిపతిని రెడీ చేసుకుంటారు. ఈ క్రమం వలన నాయకత్వ పరంపరను కొనసాగించుకోవడం సాధ్యమవుతుంది. కాబట్టి కార్యక్రమము, నిర్మాణము జమిలిగా నడవడం అనేది ఉద్యమం యొక్క భవిష్యత్తుకు తప్పనిసరి.